నెక్స్ట్ ఇష్యూ చూద్దాం. ప్రతిపక్షంలోనే ఉంటాం కానీ కాంగ్రెస్ తో కలిసేది లేదు, ఇండియా కూటమిలోకి వెళ్లేది లేదు. డిఎంకే ఇచ్చిన డీప్ స్టేట్మెంట్ ఇదే. తమిళనాడు రూట్ లోనే ఇతర పార్టీలు కూడా ముందుకెళ్లబోతున్నాయా? రాబోయే రోజుల్లో ఇండియా కూటమి సింగిల్ గా ఉండబోతుందా? ఏం జరగబోతోంది? కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసింది. పార్లమెంట్ లో ఆ పార్టీతో కలిసి పనిచేయబోమని క్లియర్ కట్ గా తేల్చేసింది డిఎంకే. ప్రతిపక్షంగా కేంద్రంతో ఒంటరిగానే పోరాడతామన్నారు ఆ పార్టీ నేత దయానిధి మారన్. తమిళనాడు ఎన్నికల తర్వాత రెండు పార్టీలకు చెడింది. కాంగ్రెస్ తో కలిసేది లేదు, ఇండి కూటమితో వచ్చేది లేదంటూ డిఎంకే లీడర్లు ఇస్తోన్న స్టేట్మెంట్లు నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారాయి. మిగతా పార్టీలు కూడా డిఎంకే రూట్ లో నడిచే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ప్రాంతీయ పార్టీల మద్దతు లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది మళ్లీ ఎన్డీఏకే బెనిఫిట్ అవుతుందన్న టాక్ ఉంది. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్లే పొలిటికల్ స్ట్రాటజీ, సీట్ల సర్దుబాటులో రాజీ పడే తత్వం, కష్టకాలంలో ప్రాంతీయ పార్టీల నేతలకు అండగా ఉన్నామనే భరోసా కల్పించడంలో కాంగ్రెస్ ఫెయిల్ అవుతోంది. ఈ తీరు మారకపోతే ఇండియా కూటమి విచ్ఛిన్నమయ్యే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. డిఎంకే విషయంలో కాంగ్రెస్ తీసుకున్న స్టాండ్ ఇప్పుడు నేషనల్ లెవెల్ కూటమి ఐక్యతని ప్రశ్నార్థకం చేస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నాయి జాతీయ పార్టీలు అంటే రెండు, ఒకటి బీజేపీ, మరొకటి కాంగ్రెస్. ఇప్పుడు బీజేపీ అంటే నచ్చని వాళ్ళకు ప్రత్యామ్నాయం ఇంకోటి లేనే లేదు. మూడో ప్రత్యామ్నాయం లేనందుకు వీళ్ళందరూ కాంగ్రెస్ వెంటనే ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద డిఎంకే తిరుగుబాటు జెండా ఎగరేసింది. ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరేస్తే ఇటు కాంగ్రెస్ నష్టపోతుంది, ఇటు డిఎంకే నష్టపోతుంది. ఒకవేళ డిఎంకే నేనే మూడో ప్రత్యామ్నాయంగా అందరిని కలుపుకొని పోయి పెడతా అంటే మీకు ఇది మేమెందుకు చేస్తామని మిగతా ప్రాంతీయ పార్టీలు అంటారు. కాబట్టి ఒక సమన్వయం అనేది చాలా ముఖ్యం. మూడో ప్రత్యామ్నాయం ఎవరు బలంగా లేరు కాబట్టి మీరే ఇట్లా విభేదాలు సృష్టించుకొని తృణమూల్ కాంగ్రెస్ నేనో దిక్కుపోతా, డిఎంకే నేనో దిక్కుపోతా, ఆ కాంగ్రెస్ నేనో దిక్కుపోతా అంటే కష్టం. ఈ కలిసి ఉంటేనే కలదు సుఖం, లేకపోతే విడిపోతే అందరూ దెబ్బైపోతారు. ఎందుకు డిఎంకేది కాంగ్రెస్ది చిరకాల బంధం, ఆల్మోస్ట్ 40 ఏళ్ల బంధం కాంగ్రెస్ పార్టీ అండ్ డిఎంకే. ఒకప్పుడు కాంగ్రెస్ ఓడించి తమిళనాడులో డిఎంకే అధికారంలోకి వచ్చింది. సో అయినా కూడా ఆ తర్వాత పొత్తు పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతారు. ఎక్కడ దెబ్బ కొట్టింది? విజయ్ పార్టీ టీవీకే ఎన్నికల్లో గెలిచిన తర్వాత అతనికి ఎమ్మెల్యేలు బలం ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 4 ఎమ్మెల్యేలని అటు మద్దతు ఇచ్చేయటం. సో అక్కడ డిఎంకేకి హ్యాండ్ ఇవ్వడంతో డిఎంకే అధినేత స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు, బంధాన్ని తెచ్చుకున్నారు. బహుశా ఆ పని చేయకుండా ఉండుంటే ఇండి కూటమిలు అంటే బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమికి ఆల్టర్నేటివ్గా ఉన్న ఇండియా కూటమి ఇంతలా విచ్ఛిన్నం అయి ఉండేది కాదేమో. ఖచ్చితంగా ఇండి కూటమిలో అతిపెద్ద పార్టీ, అత్యధిక ఎంపీలు ఉన్న పార్టీ డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్. ఈ రెండు కూడా ఇండి కూటమి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీకి అర్థమే ఉంటుంది లీడ్ చేసి. ఎస్, ఇండియా కూటమికి ఫస్ట్ నుంచి కూడా విభేదాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఓకే అని చెప్పినా అక్కడ ప్రధాని పీఠం దగ్గరకు వచ్చినప్పటికి ఎవరికొవారు భిన్నంగానే వ్యవహరిస్తుంటారు. ఇటు మమతా బెనర్జీ నేనే ప్రధానిగా ఉంటారని, ఇక డిఎంకే ఇంతకుముందు సార్ చెప్పారు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో పొత్తులో ఉన్నటువంటి అప్పటి వరకు పొత్తులో ఉండి ఎలక్షన్స్ తర్వాత కూడా పొత్తులో ఉండి ఫలితాలు వచ్చిన ఒక్కసారిగానే టీవీకేకి డిఎంకేకి చెప్పకుండా సపోర్ట్ చేయడం, మేము బహిరంగంగానే మాట్లాడడం, రాహుల్ గాంధీ ఇవన్నీ కూడా స్టాలిన్ నచ్చలేదు, వెంటనే బయటకు వచ్చేస్తున్నాం అని చెప్పారు. ఇవన్నీ కొన్ని కారణాలు. ఎప్పుడైనా కలిసి ఉంటేనే ఇండియా కూటమికి బలంగా ఉంటుంది. ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది ఎన్డీఏ. అక్కడ ఎన్డీఏ దేటుకొని అంటే నిలబడాలంటే అటుపక్క ఇండియా కూటమి కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో డిఎంకే బయటకు వచ్చింది, ఆప్ బయటకు వచ్చింది, హెచ్ఏఎం 2023లో బయటకు వచ్చింది, ఎన్సీపీ 2023లో బయటకు వచ్చింది, ఆర్ఎల్డీ 2024లో బయటకు వచ్చింది. ఒక్కొక్క పార్టీ ఎందుకు బయటకు వచ్చేస్తుంది? ఆ ఐక్యత అనేది ఎక్కడ కొరబడుతుంది? ఎన్డీఏ ఎంత స్ట్రాంగ్గా ఉంది అది చూసుకుని ఇండియా కూటమి మొన్న జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీ అప్పుడు అన్ని పార్టీలు ముందుకు వచ్చాయి. కానీ ఇండియా కూటమిలో ఆ ఐక్యత అనేది ఎంతో కొంత లోపం కనిపిస్తుంది అనేది అయితే తెలుస్తుంది. ఎస్, ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. భవిష్యత్తులో ఇండియా కూటమి లేకపోతే కాంగ్రెస్కి కష్టమేనా? కష్టమే. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్కి కష్టం.